కురుక్షేత్ర యుద్ధభూమిపై అర్జున నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఉన్న విల్లు జారిపడింది. ఎదుట చూస్తే తన బంధువులు, గురువులు, స్నేహితులు. నేను ఇది చెయ్యలేను అని అతను నిస్సహాయంగా అన్నాడు. ఇంతటి నష్టం జరిగితే గెలుపు ఎందుకు? అతని పక్కనే ఉన్న రథసారథి కృష్ణ శాంతంగా అన్నాడు. అర్జునా, నీవు యుద్ధాన్ని భయపడటం కాదు, దాని ఫలితాన్ని భయపడుతున్నావు. అర్జునుడు తలదించుకున్నాడు. అయితే నేను ఏమి చెయ్యాలి? కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు. సరైన పని చెయ్యి. సులభమైనది కాదు. ఫలితం నీ చేతిలో లేదు, కాని నీ కర్తవ్యము మాత్రం నీ చేతిలో ఉంది. నీ ధర్మాన్ని చెయ్యి, మిగతాదంతా వదిలెయ్యి. ఆ మాటలు విన్న అర్జునుడి మనసులో మార్పు వచ్చింది. భయం పూర్తిగా పోకపోయినా అది ఇక అతన్ని ఆపలేకపోయింది. అతను మళ్ళీ తన విల్లును ఎత్తుకున్నాడు. ఈసారు గెలుపు కోసం కాదు, ధర్మం కోసం. అలా వెనక్కి తగ్గిన యోధుడు ముందుకు అడుగువేశాడు, ఇంకా బలంగా.